హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు 3 in 1 మల్లిక్ గారి నావెల్లో ఈరోజు కథ ఏంటండి, నేను దొంగాడు. ఈ కథ కూడా హాస్యస్ఫోరకంగా ఉంటుందండి. వినండి, ఆనందించండి. మా ఆఫీస్లో వచ్చే వారం డిపార్ట్మెంటల్ పరీక్ష ఉంది. అకౌంటెన్సీ, జనరల్ ఇంగ్లీషు, ఆర్థమెటిక్లలో పరీక్షలు పెడతారు. మొదటి 2 పరీక్షల్లో పర్వాలేదు, కానీ ఆర్థమెటిక్లోనే నేను చాలా పూర్. ఎలా ఎలా ఏం చెయ్యాలో తోచక బుర్ర గోడకేసి కొట్టుకున్నా. హఠాత్తుగా ఎవరో నా కాలర్ పట్టుకుని బుర్రను వెనక్కి లాగేశారు. వెనక్కి తిరిగి కోపంగా చూశాను. మా ఇంటి యజమాని ఉన్నాడు. ఏమిటిది ఏమిటిది అంటున్నా చెవులు గండ్లు పడేలా అరిచాడు ఆయన. నా బుర్రకాయ నా ఇష్టం అన్నాను నేను ఉక్రోషంగా. బుర్రకాయ నీదే, కానీ ఈ ఇల్లు నాది. నువ్విలా నీ తలతో గోడలు బద్దలు కొడితే ఊరుకునేది లేదు. ఇంకో మారిలా చేస్తే ఖాళీ చేయిస్తా అన్నాడు ముక్కు పొంగిస్తూ. నా కోపం చప్పున చల్లారిపోయింది. క్షమించండి సార్, నాకు వచ్చే వారం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని చేతులు నలుపుకుంటూ అన్నాను. పరీక్షలుంటే చక్కగా చదువుకోవాలి, కానీ నిక్షేపం లాంటి గోడలు బద్దలు కొడతారటయ్యా. చెప్పు, అలాగేనా అంటూ కళ్ళెగరేశాడు ఆయన. అబ్బే, మీ గోడలు బద్దలు కొట్టే ఉద్దేశం నాకే కోశానా లేదండి. నేనేమోనండి ఆర్థమెటిక్లో చాలా పూరండి. ఏం చేయాలో తెలియక గోడకేసి తల కొట్టుకున్నానండి. అంతేనండి అన్నాను వినయంగా. నీ ఫ్రెండ్ చంచలరావు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కదయ్యా అన్నాడు. ఈ విషయం నాకు తట్టనే లేదే అని నాలుక ఖర్చుకొని అమాంతం మా ఇంటి యజమానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాను. ఆ తన్మయత్వంలో ఆయన చొక్కా పైకెత్తి ముఖము కప్పుకొని బాగా సిగ్గుపడిపోయాడు. నేను చంచలరావు ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. ఓ, దాందేముంది అన్నాడు. మీ ఇంట్లో జనం ఉంటారు, లాభం లేదు. నేను గదిలో ఒంటరిగా ఉంటాను కాబట్టి నువ్వు నా గదికి వచ్చి నాకు లెక్కలు చెప్పు, ఈ రాత్రికి నా గదిలో పడుకో అన్నాను. చంచలరావు దానికి సరేనన్నాడు. ఇద్దరం నా గదికి వెళ్ళాము. నా గదిలో నేల మీద చాపపరుచుకొని ఇద్దరం దాని మీద కూర్చున్నాం. నేను ఆర్థమెటిక్ పుస్తకము, నోటు పుస్తకం తెచ్చి పెట్టాను. తలుపు ముందు నుండి తాళం వేసి వస్తానుండు. తలుపు అంటే ఇంటి తలుపు ముఖద్వారం ముందరి తలుపు తాళం వేసి వస్తాను ఉండు అని లేచాను. ఎందుకు? టీవీలో చిత్రవిహార్లో మంచి పాట వచ్చినంత ఆశ్చర్యంగా చూశాడు చంచలరావు నా వైపు. ఎందుకేమిటి వేదవా డిస్టర్బెన్సు? ముందు నుండి తాళం వేసి నేను వెనుక నుండి వస్తాను. అప్పుడు ఎవరైనా వస్తే తాళం చూసి నేను గదిలో లేను అనుకుని వెళ్ళిపోతారు అన్నాను. చంచలరావు నా తెలివితేటలకి ఒక్కసారే మూర్చపోయాడు. నేను వాడి మొహం మీద నీళ్లు చల్లి, మరేం బెంగ పెట్టుకోకు, నాకు అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి అని వాడికి నచ్చజెప్పి కూర్చోబెట్టి ముందు వైపు నుండి తాళం వేసి వెనక తలుపేసుకుంటూ గది లోపలికి వచ్చాను. ఇంకేముంది, చంచలరావు మళ్ళీ మూర్చపోయి ఉన్నాడు. మళ్ళీ వాడి ముఖాన నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టాను. నీకు ఇందాక చెప్పానా నాకు అప్పుడప్పుడు బ్రిలియంట్ ఐడియాలు వస్తాయని? నువ్వు ఇలా మాటికి మూర్చపోతే నాకు లెక్కలెప్పుడు చెప్తావు అంటూ వాడి మీద కోపం చేసుకున్నాను. ఓకే ఓకే, ఇంకా మూర్చపోనుగా అన్నాడు పిచ్చాడిలా నా వంక చూస్తూ. ఇద్దరం చాప మీద కూర్చొని పుస్తకాలు తెరిచాం. కాలము, పని, లెక్కలు 2 చేసి చూపించాడు చంచలరావు. ఇంకా ఈ ఎక్సర్సైజ్ మొత్తం నువ్వు చెయ్యి అన్నాడు. నేను అలాగే అని అనబోయి కళ్ళు తేలేశాను. నేను ఏం ఇంకా అర్థం కాలేదా? మరో లెక్క చేసి చూపించనా అని అడిగాడు చంచలరావు. నేను వాడికి సైగ చేసి గుమ్మం వైపు చూడు అని చూపించాను. వారిని గుమ్మంలో ఎవరో నిలబడి ఉన్నారు. పొట్టిగా కత్తిరించిన జుట్టు, నల్లగా సన్నగా ఉన్నాడు. వారిని ముంగట్కెళ్ళి చూసి తాళమేసుంటే ఎవ్వళ్ళుండరని వెనకకెళ్ళి వచ్చా. మీరు కమరలోనే ఉన్నారు భయ అన్నాడు అతను మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ.
కాసేపు మా ఇద్దరికి నోటమాట రాలేదు. అతను 2 అడుగులు మా వైపు వేశాడు. ఇద్దరం గబుక్కున లేచి నిలబడ్డాం. ఎవడ్రా నువ్వు అన్నాడు చెంచలరావు ధైర్యం చేసి. నా పేరు రామ్లు అన్నాడు చిత్రంగా చూస్తూ. అడగ్గానే జవాబిచ్చినందుకు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకొచ్చావు అని అడిగాడు. దొంగతనానికి అన్నాడు ఏ మాత్రం తొణక్కుండా. రాస్కెల్, ఏమిట్రా కూస్తున్నావు అంటూ చెంచలరావు అతని వైపు 2 అడుగులు వేశాడు. హఠాత్తుగా అతని చేతిలో కత్తి ప్రత్యక్షమైంది. నేను కెవ్వున కేకేశాను. చెంచలరావు కంగారు పడిపోయాడు. హా హా ఈ రాములంటే ఏంటో సమజైందా మళ్ళా? చూసినావు బే, నీ దోస్తు కత్తి చూసి గెట్ల పరేషన్ అవుతుండా అన్నాడు రాములు నాతో. చుప్, నిన్ను చూసి నేను కంగారు పడటం ఏమిట్రా? మావాడు పెట్టిన కేకకి కంగారు పడ్డాను కానీ వాడి వైపు మరో 2 అడుగులు వేశాడు చెంచలరావు. రాములు కత్తి పట్టుకున్న చెయ్యి పైకి లేపాడు. కరీ వచ్చినావంటే పొడి చేస్తా కబడ్దార్ అన్నాడు. ఒరే వద్దురా చెంచిగా అన్నాను నేను అరుస్తూ. చెంచలరావు నవ్వి మరో అడుగు ముందుకేశాడు. ఏమోయ్, నీకు దొంగతనం చేయడం ఇదే మొదలా? రాములు కంగారు పడిపోయాడు. నేనా? కొత్త, ఎవరు చెప్పిండ్రు? చిన్నప్పటి నుండి చిన్నప్పటి సంధినే ఇట్లనే నేను దొంగతనాలు, మర్డర్లు, రేపులు బీసేసిన. అక్క మళ్ళా కరీబ్రాకు పొడిసేస్తా అంటూ కత్తి ఉన్న చెయ్యి మరీ పైకి లేపాడు. కత్తి పట్టుకోవడమే రాదు. నువ్వెక్కడి దొంగవయ్యా అంటూ నవ్వాడు చెంచలరావు. రాములు కంగారు పడిపోతూ కత్తి వంక చూసుకున్నాడు. అంతవరకు కంగారులో నేను గమనించలేదు. రాములు కత్తికి పదును ఉండే వైపు పట్టుకొని పిడి మా వైపు ఉండేలా పెట్టాడు. తన కత్తి ఎలా పట్టుకున్నాడో చూసుకున్న రాములు మరింత కంగారు పడిపోయి కత్తిని మామూలుగా పట్టుకోబోయాడు. కానీ చెంచలరావు మెరుపులా రాములు మీదికి దూకి రాముల్ని గట్టిగా వాటేసుకున్నాడు. పెనుగులాటలో రాములు చేతిలోంచి కత్తి జారి కింద పడిపోయింది. నేను కూడా ధైర్యం చేసి ముందుకు దూకి రాములను గట్టిగా పట్టుకొని దొంగ దొంగ అని అరిచాను. నా అరుపులకి గది బయట జనం మూగారు. అందరు కైసానా, బయట గుఫలుందే అన్నాడు పక్కింటి రవూఫ్. లోపలెట్టుండ్రయ్యా మీరు అని కేకేశాడు. అదే వీధిలో ఉండే షావుకారు యాదగిరి. వెనుక వైపు నుండి తలుపు తెరిచింది. నేను మరీ గట్టిగా అరిచాను. గదిలోకి బిలబిలమంటూ జనం వచ్చేశారు. తన్నండి వేధావాని, మరీ ఇంత పెందలాడే దొంగతనమా? ఎవరో అరిచారు. రేపటి నుంచి అర్ధరాత్రే వస్తాను, నన్ను వదులుండ్రి అన్నాడు రాములు అందరినీ బిక్కు బిక్కుమనుకుంటూ చూస్తూ. దొంగతనం చేస్తావు బే? 10 చేతుల పిడికిళ్ళు బిగించి గాల్లో లేచాయి. ఆగండి అరిచాడు చెంచలరావు. వాళ్ళంతా ఆగారు. వీడిని మనము ఎందుకు తన్నడం? అయితే పోలీసులకి అప్పచెప్దాం ఎవరో అన్నారు. చెంచలరావు రాములు వైపు చూశాడు. భయంతో రాములు బిక్క చచ్చిపోయాడు. ఈ రాములను మనం తన్నాం అనుకో, బండ బారిపోతాడు. పోలీసులకి అప్పచెప్తే వాళ్ళు తన్నే తన్నులకి జైలు జీవితం వల్ల మరీ బండ బారిపోతాడు. ఇతను అసలే కొత్తగా ఈ వృత్తి మొదలుపెట్టినట్టున్నాడు. తనకి మనసుకు శిక్ష విధించాలి. ఒంటికి కాదు, మనసుకే శిక్ష విధించాలి. ఇతనిలో మానసికంగా మార్పు తీసుకురావాలి. అప్పుడే ఇతను మళ్ళీ దొంగతనం చేయకుండా ఉంటాడు. కానీ అందుకు మనమేం చెయ్యాలో ఆలోచించాలి. చెంచలరావు ఆలోచిస్తూ బుర్రగోక్కున్నాడు. గుంపులోంచి మరో 4 అతని మీద పడి అతని బుర్రని బరబరా గోకడం మొదలుపెట్టారు. ఏంటయ్యా ఇది? వాళ్ళని కసురుకున్నాడు చెంచలరావు. మీకు త్వరగా ఐడియాలు రావాలని అన్నారు వాళ్ళు ఏకకంఠంతో. నేను కెవ్వున అరిచాను. అందరూ కంగారు పడి నన్ను పట్టుకున్నారు. ఏమైంది? నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏమిటది? చెంచలరావు ముందుకొచ్చి అడిగాడు. దగ్గరికి రా చెంచలరావు చెవిలో చెప్పాను. చెంచలరావు విరుచుకుపడిపోయాడు. ఏమైంది? అందరూ చెంచలరావు చుట్టూ గుమిగూడారు. ఏం లేదు, ఈవేళ నాకు ఐడియాలు తడుతున్నాయని ఆశ్చర్యంతో మా స్నేహితుడు మూర్చపోతున్నాడు అంతే అన్నాను. వాడి ముఖం మీద నీళ్లు జల్లి లేపాం. లేస్తూనే సంతోషంగా నన్ను కౌగిలించుకున్నాడు చెంచలరావు. ఒరేయ్ బుచ్చిబాబు, నీకు ఇవాళ ఏమైందిరా? అయితే నా ఆలోచన నీకు నచ్చిందా?
బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. రాములు బిక్కుబిక్కుమంటూ మా వైపు చూశాడు. ఏంటది అన్నారు జనం. మీరే చూస్తారుగా అన్నాడు చంచలరావు నవ్వుతూ. అలాగైతే వీళ్ళనెవరినైనా అడుగుదామా అన్నాను. వద్దులే, ఎవరినో ఎందుకు, మా ఇంట్లోదే తీసుకువద్దాం అన్నాడు చంచలరావు. జనాన్ని వాడికి కాపలా పెట్టి ఆటోలో చంచలరావు ఇంటికి వెళ్ళి మాకు కావాల్సింది ఓ అట్టపెట్టెలో సర్ది అదే ఆటోలో నా గదికి వచ్చేసాం. జనం ఆతృతగా మా వంక చూస్తున్నారు. అట్టెపెట్టె విప్పి వైర్లు బయటికి తీశాం. దాన్ని చూస్తూనే జనం హాహాకారాలు చేశారు. భలే భలే మంచి పని చేశారు అన్నాడు అనుభవజ్ఞుడైన ఒక వృద్ధుడు. రాములు దాని వంక ఒకసారి, జనం అందరి వంక ఒకసారి విచిత్రంగా చూశాడు. రాములకు ఏమీ అర్థం కాలేదు. దీన్ని నువ్వెప్పుడైనా చూశావా చంచలరావు రాములని అడిగాడు. రాములు అమాయకంగా తల అడ్డగా అని ఊపాడు. ఇప్పుడు రుచి చూద్దు కానీ ముందు దెబ్బకి దొంగతనం మానేయాలి. జనంలోంచి ఎవరో కోపంగా అన్నారు. రాములుని కుర్చీకి కట్టేసి టకటకా వైర్లన్నీ అమర్చేశాం. అప్పుడు సరిగ్గా రాత్రి 7 గంటలైంది. రెడీ 1 2 3 అన్నాడు చంచలరావు. నేను స్విచ్ ఆన్ చేశాను. క్షణాల మీద రాములు ముఖంలో మార్పు వచ్చింది. అందరూ ఆతృతగా అతన్ని పరిశీలించసాగారు. కెవ్వున అరిచాడు రాములు ముఖమంతా చెమట కమ్మేసింది. నిలువెల్లా వణికిపోసాగాడు. మిగతా వాళ్ళందరూ అటు చూడలేక తమలో తాము గుసగుసగా మాట్లాడుకుంటూ చెలక్తులు వేసుకుంటూ నిల్చున్నారు. 5 నిమిషాలు గడిచాయి. రాములు హఠాత్తుగా ఏడవడమే మొదలుపెట్టాడు. నన్ను ఇడిసిపెట్టుండ్రి దొరా, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అన్నాడు కళ్ళెంబడ నీళ్లు కార్చుకుంటూ. నేను చంచలరావు వంక చూశాను. అంత త్వరగానా? లాభం లేదు, ఇంకా మనసుని మధించాలి. దొంగతనానికి వచ్చినందుకు పశ్చాత్తాపం కలగాలి రాములకి అన్నాడు చంచలరావు. మరో 15 గంట గడిచింది. రాములు మందు తిన్న ఎలకలా గిలగిలా కొట్టుకోసాగాడు. ఆ దృశ్యం చూడలేక కొందరు గది బయటికి వెళ్ళిపోయారు. ఒక్కసారి హృదయ విదారకంగా అరిచి మూర్చపోయాడు రాములు. నేను స్విచ్ ఆఫ్ చేశాను. ఇంకా చాలు అన్నారు జనం. అప్పుడేనా అన్నాడు చంచలరావు. ఒక మనిషిని ఇంతగా హింసించడం మేం సహించం అన్నాడు ఒక మానవతావాది. మేము రాములకి మేలు చేయాలనే చేస్తున్నాం. రాముల చేత దొంగతనం మాన్పించి రాముల్ని మంచి మార్గంలో పెట్టాలని మా ఆలోచన. అంతేగాని రాముల మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు, పగలేదు అన్నాడు చంచలరావు. వీల్లేదు, రాముల్ని వదిలేయండి. రాములు కళ్ళు మూసుకున్నాడు. చంచలరావు రాముల్ని హడలగొట్టి కళ్ళు తెరిపించాడు. మాకు జనానికి 15 గంట వాదన జరిగిన తర్వాత జనం మా దారికి వచ్చారు. రాములు ముఖం మీద నీళ్లు జల్లి లేపాము. నేను స్విచ్ ఆన్ చేశాను. రాములు పెడబబ్బలు పెడుతూ ఏడవసాగాడు. మరో అరగంట గడిచింది. భళ్ళున వాంతి చేసుకున్నాడు రాములు. నేను స్విచ్ ఆఫ్ చేసి మంచినీళ్ళు తెచ్చిచ్చాను. రాములు ఒక్క గుక్కలో నీళ్ళన్నీ తాగేశాడు. మీ కాలు మొక్త, నన్ను వదులుండ్రి దోరా అన్నాడు జాలిగా. రాములు పడే బాధకు ఒక పక్క కన్నీళ్లు కారుస్తూనే నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను. మా అందరికీ తెలుసు అది పోలీసులు ఉపయోగించే 3rd డిగ్రీ మెథడ్ కంటే ఘోరమైనదని. కానీ ఒక దొంగని మార్చాలంటే అంతకన్నా తప్పదు. గదిలో వాళ్ళందరూ కన్నీళ్లు తుడుచుకోసాగారు. రాములు అనుభవిస్తున్న నరకయాతన చూస్తూ. నిమిషాలు గడుస్తున్నాయి. రాములు ముఖం పూర్తిగా పాలిపోయింది. చంచలరావు రాములు నొసల మీద చెయ్యేసి చూశాడు. ఓహ్, జ్వరం కూడా వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతూ ఉంది అన్నాడు. అప్పుడు సరిగ్గా 9 గంటలైంది. నేను స్విచ్ ఆఫ్ చేశాను. రాములు కట్లు విప్పేశాము. రాములు మా కాళ్ళ మీద పడి భోరునే ఏడ్చాడు. అతన్ని లేవనెత్తాము. ఇంకెప్పుడైనా దొంగతనం చేస్తావా అని అడిగాను నేను. లేదు దొరా, బుద్ధొచ్చింది అంటూ చెంపలేసుకున్నాడు. రాములుని వదిలేశాం. రాములు అందరికీ నమస్కారం పెట్టి నీరసంగా గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇంతకీ రాములకి మేమిచ్చిన ట్రీట్మెంటు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? చంచలరావు ఇంటి నుండి మేము తెచ్చింది మరేమిటో కాదు, ఓ టీవీ సెట్ తెచ్చాం. రాములుని కుర్చీకి కట్టేసి 7 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చే కార్యక్రమాలన్నీ చూపించాం. చెవిలో మైక్రో స్పీకర్లు పెట్టాం. ఆ దెబ్బకి మారాడు రాములు.
మాకు టీవీ అలవాటైంది కాబట్టి అంత బాధ అనిపించలేదు. రాములు ఎప్పుడూ చూడని కారణంగా హఠాత్తుగా 2 గంటల సేపు ఆ బాధ భరించలేక గిలగిలలాడాడు. ఒక వారం తర్వాత రోడ్డు మీద కూరగాయల బండి తోసుకు వస్తూ ఎదురయ్యాడు రాములు. మీ దయ వల్ల ఇప్పుడు కూరగాయలు అందజేస్తూ షరాఫత్గా బతుకుతున్నా సాబ్ అన్నాడు 2 చేతులు జోడిస్తూ. నేను తృప్తిగా నవ్వుకున్నాను. బాగుందా అండి నేను దొంగాడు కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపు ఇంకో మంచి హాస్యస్ఫూరకమైనటువంటి కథతో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.